మనము కూడా దేవునికి మొరపెడుతున్నాము. ఇక్కడ 2వ వచనం చెప్తుంది, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, చెవియొగ్గి నా ఆర్ధధ్వని వినుము. ప్రార్థన, ఆర్ధధ్వని. ప్రైజ్ ది లార్డ్. 2 రకాలు ఉన్నాయి. ప్రార్థన ఒకటి, ఆర్ధధ్వని ఒకటి. ఏమిటి ఆర్ధధ్వని? గుండెలు పగిలేలాగా బాదుకొని ఏడుస్తారు కొంతమంది. ఉన్న పరిస్థితులను బట్టి, ఉన్న వ్యాధులను బట్టి, బలహీనతలు బట్టి, పరిస్థితులను బట్టి గుండెలు బాదుకొని ఏడుస్తారు. ఆర్ధధ్వని. చూడండి, ప్రార్థన, ఆర్ధధ్వని అనేక రకాలు ఉన్నాయి. ఓకే, మరి ఈ కీర్తనకర్త ఆర్ధధ్వని చేస్తున్నాడు. నీవు కనిపెట్టి చూసినట్లయితే ఎవడు నిలువగలడు? ఎవ్వరు కూడా, ఈవెన్ దేవదూతలు కూడా ఆయన ఎదుట మరి పాపం చేసినవే. ఓకే, మరి పాపములు క్షమించడానికి యేసయ్య లోకంలోకి వచ్చాడు. ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. ఓకే, మరి 5, 6 వచనంలో చూస్తే కనిపెట్టుట. మరి సిస్టర్ కూడా కనిపెట్టుట గురించే ప్రార్థన చేసి ఉన్నారు. సో కనిపెట్టడము చాలా కష్టతరమైంది, ఎంతో నిరీక్షణ తీసుకొస్తుంది. పరీక్ష రాసిన వాళ్ళు రిజల్ట్స్ కోసం కనిపెడుతుంటారు. ప్రస్తుతంలో మరి గర్భస్థు స్త్రీ కూడా డెలివరీ కోసము కనిపెడుతూ ఉంటుంది. ఎవరు కనబడినా సరే, డేట్ ఇప్పుడు ఇచ్చారమ్మా, ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం, డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా అని అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను ఆ మాటలు. సో కనిపెట్టడము. ఎవరన్నా ఇంటికి వస్తానంటే కనిపెడుతూ ఉంటాము. గేట్ శబ్దం అయ్యేటప్పటికెల్లా వచ్చారేమో, వాళ్ళు వచ్చారేమో, కనిపెట్టడము. మరి ఎవరికైనా ఉత్తరం రాసాము అంటే రిజల్ట్స్ కోసం కనిపెడుతూ ఉంటాము, మెయిల్స్ కోసం కనిపెడుతూ ఉంటాము, మెసేజ్ కోసం కనిపెడుతూ ఉంటాము. నిజంగా ఆ కనిపెట్టడం. నేను కూడా ఈ మధ్య కాలంలో మెయిల్స్ కోసం కనిపెడుతున్నాను. మరి జీవీఎంసీ నుండి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రస్తుతం అనేకమైన పరిస్థితుల్లో మనం కనిపెడుతూ ఉంటాము. కానీ ఈ లోకంలో కనిపెట్టడము గతించిపోతూ ఉంటాయి. ఒకటి అయిన తర్వాత ఇంకొకటి, ఒకటి అయిన తర్వాత ఇంకొకటి, అలా వస్తూనే ఉంటాయి. దానికి హద్దు లేదు, దానికి పరిమితం లేదు. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిందా, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్, ఇంజనీరింగు, లేదంటే మెడికలు. ప్రైజ్ ది లార్డ్. మరి చదువులో కనిపెట్టట, ఉద్యోగం కోసం కనిపెట్టట, వివాహం కోసం కనిపెట్టట, పిల్లల కోసం కనిపెట్టట. మరి కనిపెట్టడం అన్నది లేకుండా మనిషి బ్రతకలేడు లోకంలో. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో, రేపటిని కూర్చున్న నిరీక్షణతోనే మనము బ్రతుకుతూ ఉన్నాము. ఉద్యోగం కోసం కనిపెడుతున్నాము, ప్రమోషన్ కోసం కనిపెడుతున్నాము, ట్రాన్స్ఫర్ కోసం కనిపెడుతున్నాము. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి ఒంగోలు వేసిన తర్వాత వైజాగ్ ఎప్పుడు వస్తానా అని చూశాను. దానికంటే ఎక్కువగా ఎప్పుడైతే బొబ్బిలి ట్రాన్స్ఫర్ చేశారో అక్కడి నుంచి ఎప్పుడు వైజాగ్ వస్తానా అని ఎదురు చూసేవాడిని. ప్రతి శనివారం వైజాగ్ వచ్చి ఆరాధన చూసుకుని సోమవారం పొద్దున 6 గంటల బస్సుకి వెళ్ళేవాడిని బొబ్బిలి. ప్రైజ్ ది లార్డ్. 6 నెలల్లో రావచ్చు, వచ్చేయవచ్చు వైజాగ్ అన్నారు. కానీ 2 సంవత్సరముల వరకు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి నన్ను రానివ్వలేదు. నా యొక్క మంచితనము, నా యొక్క సిన్సియారిటీ, అక్కడున్న ఆఫీసర్స్, అధికారులు కూడా నన్ను వదులుకోవడం ఇష్టం లేక నన్ను మ్యాక్సిమం పీరియడ్ అక్కడ ఉంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చూస్తున్నారా, కనిపెట్టట. మరి నేను ఒక పాయింట్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రైజ్ ది లార్డ్. నేను త్వరగా వస్తాను. నేను చికెన్ తీసుకొని వస్తాను, మార్కెట్కి వెళ్తూ ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అన్నాడు. నేను చెప్పాను అనుకోండి, డాడీ ఏం చేస్తాము, డాడీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము. నీకు నచ్చిన ఐటెం జిలేబీ, లేదంటే పలానా ఐటెం తెస్తాను అని అంటే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మరి ఆయన కోసం ఎదురు చూస్తున్నామా? ఎక్కడో మరి గోడ మీద చూశాను, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఓహ్, చాలా బాగుంది. కానీ ఎవడో కిట్టని వాళ్ళు, ఆ వాక్యము కిట్టని వాళ్ళు అక్కడ జేఈ అన్నది పెయింట్ చేసేసారు. జేఈ అన్నది కనబడకుండా పెయింట్ చేసేసారు.
నేను అక్కడ ఆగాను, ఎవరు చేసి ఉంటారా అని అలా చూశాను. ఆగి చూస్తూ ఉంటే ఆ ప్రక్కని ఏ కలర్తో పెయింట్ చేశారో అదే కలర్ పెయింట్తో మరి ఒక సెప్టిక్ ట్యాంక్ క్లియరింగ్ వాళ్ళు రాసి ఉన్నది. అదే కలర్తో వాళ్ళు అక్కడ రాసి ఉంది ఈ నెంబరు అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అదే రంగుతో జేఈ అన్నది వాళ్ళు పెయింట్ చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు, ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు దాన్ని జీసస్ అన్నది మాట వాళ్ళకి కిట్టదు కనుక ఏం చేశారు, జేఈ అన్నది కనబడకుండా తుడిచివేశారు. రోడ్ల మీద ఉన్నటువంటి మరి బోర్డుల మీద ఉన్నటువంటి అక్షరాలు చెరపొచ్చేమో కానీ ఆయన మాటను ఎవడో చెరపలేడు, ఆయన వాగ్దానమును ఎవరు చెరపలేడు. ప్రైజ్ ది లార్డ్. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ మీన్స్ హీ విల్ కమ్ డెఫినెట్లీ. ఆయన ఎప్పుడు వస్తాడు? మనం చేయవలసింది ఏంటి? వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. చాలా సమయంలో కొంతమంది చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చొని ఏడవడం విన్నాను నేను. మటన్ తీసుకుని వస్తానని వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఇప్పుడే వచ్చి భోంచేస్తానని చెప్పి వెళ్ళాడు, రాలేదు. నేను వండిన భోజనం చెయ్యలేదే అని ఏడుస్తున్న స్త్రీలు, ఏడుస్తున్నటువంటి కూతుళ్ళని చూశాను నేను. వస్తాను అన్నవాడు రాలేకపోవచ్చు, కానీ మాట ఇచ్చాడు యేసయ్య, జీవముగల దేవుడు. నేను వస్తాను. ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వచ్చేది కూడా త్వరగా నేను వస్తున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. వాట్ యు హావ్ టు డు, హీ విల్ కమ్. వాట్ టైమ్ హీ విల్ కమ్, వెన్ హీ విల్ కమ్, ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది మన పని కాదు. కానీ మనం చేయవలసింది, ఆయన వస్తానన్నాడు కనుక మనము ఏ విధంగా సిద్ధపడాలి, మనము ఏ విధంగా సిద్ధపడాలి. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. నీకు కలిగిన రక్షణ, నీకు అప్పగింపబడిన పని, నీకు అప్పగింపబడిన వృత్తి, ఉద్యోగము, ప్రైజ్ ది లార్డ్, ఎవడు కూడా దానిని ఎత్తుకొని పోకుండా, అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకో. నీకున్న పదవి, ప్రైజ్ ది లార్డ్, ఎత్తుకొని పోవడానికి శత్రువు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి చెన్నైలో ఓకే విజయ్ సీఎం అవ్వాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు అది ఎత్తుకొని పోవడానికి చూస్తున్నారు. ఎవరికి వాళ్ళే ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, ఎత్తుకొని పోవడానికి కలిగినది, పొందబోయేదానిని, నీవు పొందిన రక్షణను, నీవు పొందిన సమాధానమును, నీవు పొందిన ఆస్తిని, నువ్వు సంపాదించిన ఆస్తిని ఎత్తుకొని పోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు శత్రువు. నీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకుని పోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. పన్నాగములు, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు, అనేకమైన అనౌన్స్మెంట్లు మనం వింటున్నాము. నీ దగ్గర ఉన్న డబ్బు అపహరించడానికి, నీ దగ్గర ఉన్న ఆస్తి అపహరించడానికి, నీ దగ్గర ఉన్న సమాధానమును అపహరించడానికి సాతానుడు వాడు ప్రయత్నములు వాడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాము, దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాము. నీ చేతిలో మరి పెన్ను ఉన్నట్టయితే ఆ చిన్న పిల్లవాడు పెన్ను లాక్కోగలడా? మనం వాడికి ఇచ్చినా సరే, వాడు కావాలని లాక్కున్నా సరే మనము ఇవ్వకుండా భద్రపరచుకోగలము. జేబులో పెన్ను, పిల్లని ఎత్తుకున్నారనుకోండి, జేబులో ఉన్న పెన్ను లాక్కోవడం చూస్తుంటారు, కళ్ళకున్న కళ్ళద్దరు లాక్కోవడం చూస్తుంటారు. అన్నీ కూడా వాడికి దొరకకుండా మనం అనేక రకాల ప్రయత్నాలు వేస్తాము. కలిగినటువంటి రక్షణ, నీకు కలిగినటువంటి రక్షణ, ప్రైజ్ ది లార్డ్, ఎవడును నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. సులువుగా చిక్కులు పెట్టే పరిస్థితులు, మాటలు, క్రియలు, ఆలోచనలు నీ మనసులో పెట్టి నీకున్న రక్షణను, నీకున్న శాంతి సమాధానమును ఎత్తుకొని పోవడానికి, అపహరించడానికి సాతానుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ యేసయ్య చెప్పాడు, బిహోల్డ్, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. వాగ్దానం చేసిన వాడని నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క రాకడ కానీ మన యొక్క పోకడ కానీ ఏదో ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఆయన ముందే వచ్చుంటే మరి ఈ దినమున నీవు నేను కూడా రక్షణ పొందేవాళ్ళము కాదు, నీవు నేను ఆయన ఆరాధన చేసేవాళ్ళము కాదు. ఇంకను అనేక మంది రక్షించబడాలని దేవుడు మరి ఆయన
శాంతముతో, దీర్ఘ శాంతముతో పేతురు గ్రంథంలో చెప్తాడనమాట. హీఈస్ వెయిటింగ్, హీఈస్ అ లాంగ్ సఫరింగ్ గాడ్. తీయొద్దులేండి, ప్రేస్తున్నాడు. మనకు తెలుసు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షించబడాలి అని ఆయన యొక్క రాకడ ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ లోకంలో అనేక మంది ఏమంటారు? వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదండి. పీపుల్ ఆర్ మ్యాడ్. ప్రైజ్ ది లార్డ్. యేసుని గురించి, ఆయన చెప్పిన మాటల గురించి మరి సాతానుడు పిచ్చెక్కిపోతున్నాడు. ఆయన అనుచరులు కూడా అదే రీతిలో పిచ్చెక్కిపోతూ ఉంటారు. యేసు అన్న మాట కనబడడం ఇష్టం లేదు, పెయింట్ చేసేస్తారు. యేసు అన్న మాట కనబడము ఇష్టం లేదు. ఎవరు ఎన్ని పెయింట్లు చేసినా ఆయన మాట చెరపలేరు. ఆయన నోట్లోంచి వచ్చిన మాట నెరవేరవలసిందే, నెరవేరవలసిందే. ప్రైజ్ ది లార్డ్. మరి రెండవదిగా 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడండి. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మనకి ఏమి నేర్పిస్తుంది? ఆయన త్వరగా వస్తున్నాను అన్నాడు. మనం ఏమి చేయాలి? ఈ ప్రవచనములు, వాక్యములు, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. వాక్యములు వినాలి, వాక్యానికి విధేయ చూపించాలి, వాక్యమును గైకొనాలి. ప్రభు కోరుతున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. అలాగే 12వ వచనం కూడా చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఎవరైనా మన ఇంట్లో పని చేస్తున్నారంటే సాయంత్రం పని అయ్యేటప్పటికల్లా ఆ కాంట్రాక్టర్కి, ఆ యొక్క వర్కర్కి ఇవ్వడానికి జీతం సిద్ధము చూసుకునే మనము పనికి పిలుస్తాము. సిమెంట్ కొనడానికి, ఇసుక కొనడానికి, ప్రైజ్ ది లార్డ్, జరుగుతున్న పనికి కావలసిన ఎస్టిమేషన్ అంతా కూడా సిద్ధపరచుకునే పనికి పిలుస్తాము. వాడు వచ్చి పని చేసిన వెంటనే సాయంత్రం డబ్బులండి అంటారు. ప్రైజ్ ది లార్డ్. డబ్బులు సిద్ధపరచాలి. మరి వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనమే ఈవేళ వద్దులే, రేపిస్తానులే, ఎల్లుండి ఇస్తానులే, వచ్చే నెల ఇస్తానులే అని మారుమారులు తిప్పే మనమే సిద్ధము చేస్తూ ఉంటాము. జీవము గల దేవుడు ఆయన సిద్ధపరిచేయడా? ప్రైస్తలో నీకు ఇస్తానన్నది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కొంచెం ఆలస్యమైన నీలో సహనము, నువ్వు ఎంతవరకు ఎదురు చూస్తావు ఉంటావు. ప్రైస్తలో నీవెంతవరకు ఆయనలో కనిపెడతావని ఆయన ఎదురు చూస్తూ ఇస్తానన్నది ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఇస్తానన్న ఉద్యోగము, ఇస్తానన్న ప్రమోషన్, ప్రైజ్ ది లార్డ్, ఇస్తానన్నటువంటి మరి ఆ యొక్క లెటర్, ప్రైజ్ ది లార్డ్, ఆ మెయిల్స్, దేనికోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇస్తాడు. బాసు అక్కడ నుండి ఉత్తరం రావాలి, ఇంకా మెయిల్ రాలేదు. లేదండి, వాళ్ళు ఇస్తారండి, వెయిట్ చేయండి, వాళ్ళు ఇస్తారండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎవ్వరూ దాన్ని ఆపలేరు, ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి నిరీక్షణతో మనం వచ్చే వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కీర్తన 130లో ఉన్నాము. మరి వాచ్మ్యాన్, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకంటే ఎక్కువగా కావలివారు ఎంతగా కనిపెడుతుంటారు. కావలివారు ఎంతగా కనిపెడుతుంటారు. మరి బ్యాంక్ దగ్గర లేదంటే ఏటీఎంస్ దగ్గర మరి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటుంటారు, నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు. ప్రతి 5 నిమిషాలకి టైం చూస్తూ ఉంటారు. మరి నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి ఆ యొక్క అలవాటు ఉంటుంది, ఆ యొక్క నిరీక్షణ కూర్చున్నటువంటి అలవాటు ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి టైం ఎంత అయి ఉంటుందో అది 5 నిమిషాలు కూడా గడవదు. రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, రాత్రి నిద్ర పట్టకపోతే టైం ఎంత అయి ఉంటుందా అని చూస్తాము. అక్కడే ఉంటుంది ముళ్ళు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటాము. తెల్లవారు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మరి అనేకమైన పరిస్థితుల్లో ఎదురు చూడడం అన్నది కామన్ మనుషులకి. ప్రైజ్ ది లార్డ్. అదే మనకి చక్కటి నిరీక్షణ ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మరి కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలిగా వారు ఉదయం కొరకు కనిపెట్టేటి కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అనేక రకాలుగా కనిపెట్టడం గురించి చూసాము.
7వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకును, కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన, సంపూర్ణ విమోచన. ఇంకొక ట్రాన్స్లేషన్ చూస్తే పుష్కలముగా, ప్రైజ్ ది లార్డ్, పుష్కలముగా విమోచన, పుష్కలముగా. థ్యాంక్ యూ జీసస్. యెహోవా మీద ఆశ పెట్టుకో. లోకములో అనేకమైన పరిస్థితుల మీద ఆశ పెట్టుకుంటాము. పనివాడు జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మరి ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా ఎప్పుడు ఫస్ట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి జీతం వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి బయట పనిచేసే లేబర్ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. శనివారం పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి శనివారం వస్తే మరి పనులు చేయించుకున్న వాళ్ళు గుండెలు దడదడలాడుతూ ఉంటాయి. అయ్యి బాబోయ్, నేను శనివారం జీతాలు ఇవ్వాలి వీళ్ళందరికీ, పని వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఏదో రీతిలో ఎదురు చూడడం అన్నది కామన్ అయింది. లోకంలో ఏ దేనికి నువ్వు ఎదురు చూసినా సరే అది ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. కానీ ఇక్కడ చెప్తుంది యెహోవా మీద ఆశ పెట్టుకో. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా దొరకద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన సంపూర్ణ దొరుకును. హోల్ డెలివరెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు? సంపూర్ణ విమోచన, డెలివరెన్స్. 7th verse, రిడెంప్షన్, డెలివరెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొద్ద విడుదల ఉంది, విమోచన ఉంది, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. వాట్ ఇస్ దట్ వర్డ్? నో, బిఫోర్ దట్. దేర్ ఈజ్ మర్సీ, యూ షుడ్ ఫాలో ఇట్. కరెక్ట్ వర్డ్ చదవాలి. ప్లెంటియస్ మర్సీ, ఆయన యొక్క కృప విస్తారముగా ఉంది. ఆయన యొక్క కృప దొరుకుతుంది. దయచేసి ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ చేసి ఉంచండి మీ యొక్క ఫోన్లు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మరి చెప్తున్నాను, ఓకే? దయచేసి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చదవడానికి అవకాశం ఇద్దాం. ఎందుకంటే మరి మీరు చదవడం గురించి మొబైల్ ఆన్ చేసి ఉంచుతారు, చదివేలోగా ఏదో మాట్లాడుతూ ఉంటాము. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కలవరం తీసుకొని వస్తుంది. ఏమిటి కొత్త మాట వచ్చిందని కలవరం తీసుకొని వస్తుంది. దయచేసి నేను చదవమన్నప్పుడు లేదంటే చెప్పమన్నప్పుడు అప్పుడు మాత్రమే మీ మొబైల్ ఆన్ చేయండి, ఓకే? దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. చదివే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మరి దయచేసి అవకాశం ఇద్దాము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము వెయిటింగ్ అప్ ఆన్ ద లార్డ్. హల్లెలూయా. సో మరి ప్రభు కూడా వస్తానని చెప్పాడు. ఆయన రాకడ కోసం మనం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాము? ఆర్ యూ ప్రిపేర్డ్? ఆర్ యూ బాప్టైజ్డ్? ఆర్ యూ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? నువ్వు బాప్తిజం పొందావా? వాక్యాన్ని అంగీకరించావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నావా? ఆయనకు చిత్తమును నెరవేర్చేవాడుగానే ఉంటే నీవు పొందే జీతము నువ్వు పొందుకుంటావు. నీవు పొందుకునే జీతం నీవు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నేను త్వరగా వస్తున్నాను. ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకున్న కిరీటం ఎవరు కూడా అపహరించకుండా జాగ్రత్త, కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. కలిగినది డబ్బైనా, ఆస్తి అయినా, సంపదైనా, గౌరవైనా, మరి రెస్పెక్ట్, పరపతైనా ఎత్తుకొని పోవడానికి, నీ మీద బురద చల్లడానికి, నీ మీద అపకీర్తి తేడానికి, అపనిందలు తేడానికి ప్రైజ్ ది లార్డ్ సాతానుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కలిగినది జాగ్రత్త పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. రివార్డ్ నా దగ్గర ఉంది. మీకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే జీతం నా యొద్ద సిద్ధముగా ఉంది. సో ఏ విధముగా నేను సిద్ధపడుతున్నాను? ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వినడం మాత్రమే కాదు, ఏ విధంగా నిన్ను నీవు సిద్ధపడుతున్నావు. వాక్యం విందాము, వాక్యానుసారంగా మనం కట్టుకుందాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఏ విధంగా సిద్ధపడాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయము, ఐజాయా చాప్టర్ 1 verses 15 చూడండి. 1:15. లెట్ us వాష్ అవర్ సెల్ఫ్. మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక మీ కన్నులు, నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి అన్నవి. మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకొనండి. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా సిద్ధపడాలో చెప్తున్నాడు.
ప్రియమైన దేవుని సంగమా, సిద్ధపడదాము. ఓకే, వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన మనమే వాగ్దానం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ప్రకటనలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. నేను త్వరగా వస్తున్నాను. ఓకే, మనము కూడా సిద్ధపడదాము ఆయన రాకడ కోసం. ఓకే, వింటున్న మనలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చోరుడను వ్యభిచారుడను
కూడా దయచేసి నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, మోకాళ్ళేసి ఆరాధన చేసేవాళ్ళు మోకాళ్ళు వేయండి. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శన అనుదిన అనుక్షణ నీతో నా జీవితము మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శన అనుదిన అనుక్షణ నీవే నా జీవితం నీవే నా సంతోషగానము రక్షణ సుఖము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ సుఖము మహాశైలము పరశురుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు పరశురుడా యేసయ్యా నా తోడై ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును మందల గొర్రెలు లేకున్నను సాలలో పశువులు లేకున్నను మందల గొర్రెలు లేకున్నను సాలలో పశువులు లేకున్నను ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును 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 యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మరి చిన్న హెచ్చరిక చేయాలని అనుకుంటున్నాను. మరి మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరం కూడా మనం వెళ్ళే పరిస్థితులు గుండా అనేక సార్లు వెళ్తున్నప్పుడు రకరకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి హెచ్చరిక చేసేది ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందడానికి ఆసక్తి కలిగి
దాని కొరకు ప్రార్థన చేయండి, ప్రయత్నించండి. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మా అంతరంగంలో విచారాలు హెచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిన్న ఒక విషయంలో నేను కొంచెం ఆలోచిస్తున్నప్పుడు నాకు చిన్న భయం అనిపించింది అనమాట. వెంటనే దేవుని యొక్క వాక్యము నాకు జ్ఞాపకం చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనలు 56:3 చూడండి ఒకసారి. నాకు భయము సంభవించు సమయాన్న నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. వెంటనే అవును ప్రభువా, నాకు భయం వచ్చినప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు దావీదు, నాకు భయం సంభవించే సమయాన నిన్ను ఆశ్రయిస్తున్నాను. మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే సాతాను మనల్ని భయపెట్టి ఆందోళన రకరకాల పరిస్థితులు తీసుకొచ్చి ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని విశ్వాస జీవితంలో వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదయకాలాన్ని కూడా ప్రభు నన్ను మరి దర్శించినప్పుడు నేను దాని గురించే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అదే మరలా ధ్యానించాలి. ఎందుకంటే బుధవారం కొంతమంది రావట్లేదు జూమ్లోకి, శుక్రవారం కొంతమంది రావట్లేదు, ఆదివారం కొంచెం, మళ్ళీ ఒకసారి ధ్యానించాలి. అందరం కలిసి సహవాసంలో ఉన్నప్పుడు మనం దాన్ని అనుభవించగలుగుతామని పొద్దున మళ్ళా దేవుడు నాకు జ్ఞాపకం చేసి మరి నేను మొదటి సమూయేలు గ్రంథము 30:1-6 వరకు చూద్దామండి. నేను ఆ విషయంలో దావీదు గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నేనే అమ్మ తీస్తే చదవండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము 30:1-6 వరకు చూస్తే ఇక్కడ దావీదు ఉంటుంది. 6వ వచనంలో యెహోవా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని ఉంటుంది. చూడండి 250వ పేజీ చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. 3వ దినాన్ని సిక్లగ్కు వచ్చారు. అంతలో అమాలీకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఏం చేశారంటే ఇక్కడ అమాలేకీయులు దండెత్తి సిక్లగు మీద పడి దాన్ని ఏకంగా కాల్చేసి అందులో ఉన్నదంతా కూడా దోచుకుని ఆడాళ్ళనందరినీ కూడా చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు. దావీదును అతని జనులను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉంటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు అక్కడ లేడు, వేరే యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడేం జరిగింది, సిక్కలకు మీద పడి దీన్ని కూడా దోచేసుకున్నారు. ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చారంట. ఇజ్రాయేలీయురాలైన అహీనోయిము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. యుద్ధాలు చేస్తున్నాడు, ఓ పక్క నుంచి ఒక యుద్ధం అవుతుంటే ఇంకో పక్కన ఇంకో యుద్ధం. అంతేకాకుండా భార్యల్ని చెరపట్టుకెళ్ళిపోయారు. ప్రజలందరి సమస్యలు కూడా అతని మీదే వచ్చాయి. తర్వాత మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చాలండి, ఇక్కడ చెప్తుంది జనులందరూ కూడా దావీదుకి వ్యతిరేకం అయిపోయారు. అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళదంతా సొమ్ము నాశనం అయిపోయి ఇదయ్యేసరికి అందరూ కూడా దావీదుకి వ్యతిరేకంగా అయిపోయి రండి దావీదుని రాళ్ళు రువ్వి చంపేద్దాం అనుకున్నారు. అంటే చుట్టూ అన్ని రకాల వ్యతిరేకతలు, ఓ పక్కన చూస్తే చుట్టూ సమస్యలు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, ఇక్కడ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అందుకే అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. కనుక నాకు భయము సంభవించదే నాన్న ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్తున్నాడు అనమాట. 2 సమూయేలు గ్రంథంలోనే 22:40 వచనం చూడండి ఒక్కసారి. 22:40 యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు, నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. ఏం చేస్తున్నాడని ఏం చెప్తున్నాడు ఇక్కడ, యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేస్తావు, నా మీదకి లేచిన వారిని నీవు అణచివేస్తావు. ఎవరు మరి దేవుడు తన మీదకి లేచిన వారిని అణచివేస్తాడు అనేది. ఎందుకంటే దేవుని బట్టి ఎందుకు ధైర్యం తెచ్చుకుంటున్నాడు, అనేకమైన పరిస్థితులు తన జీవితంలో వెంటనే తొల్లిడి దినాలను తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితాల్లో అనేక రకాలైన అద్భుత కార్యాలు చేసినాడు. మనం కూడా కృంగిపోయినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ మొదటికి వెళ్ళిపోయి నా జీవితంలో దేవుడు ఏ ఏ పరిస్థితులు వచ్చాయి, ఏ రకంగా దేవుడు నాకు సహాయం చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. అంతేకాకుండా మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. అవును, లేకపోతే ఈ వచ్చిన పరిస్థితిని బట్టి
మనం మేళ్ళన్నీ కూడా మర్చిపోతే వెంటనే కృంగుదల అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకంటున్నాడు, నా శత్రువుల్ని యుద్ధానికి బలం నాకు ధరింపజేస్తావు, నా మీదకి లేచిన వారిని అణచివేస్తావు, నా శత్రువులను వెనుకకు మళ్ళ చేదు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేయదు. ప్రభా, నా శత్రువులను వెనక మళ్ళ చేసేవాడు కూడా నువ్వే. యెషయా గ్రంథంలో అందుకే 41 అధ్యాయంలో 10వ వచనంలో చెప్తుంది. అక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమని, చదవండి ఒకసారి. భయపడకు. థ్యాంక్ యూ జీసస్. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడిని నేనే. దేవుని వాక్యాన్ని, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, సహవాసంలో లేకుండా మనల్ని విపరీతంగా బిజీ చేసేసి దేవుని సన్నిధిలో కూర్చునే సమయం లేకుండా సాతాను చేస్తుంది. దేవుని మాటలు మనం ప్రతిరోజు వింటుంటే ఏమవుతుందంటే అది మనకు బలాన్ని తీసుకొస్తుంది, లేకపోతే భయం వస్తుంది మన జీవితంలో. దానియేలు గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. 2వ పార్ట్లో ఉంటుంది అనమాట. 11వ అధ్యాయము 32లో సెకండ్ పార్ట్లో 743వ పేజీ. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరిగే వాళ్ళు ఏం చేస్తారంట, బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. మరి అంటే మనల్ని దేవుణ్ణి ఎరిగి ఉండడం, దేవుని యొక్క శక్తిని. దావీదు జీవితంలో ఎన్ని యుద్ధాలు, తన పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు, పిచ్చోళ్ళారా మీ జీవితంలోనే కాదు, ఇది ఇటు శ్రమ అటు శ్రమ, ఇదేలాగా అదేలాగని మనం అనుకుంటున్నాం. దావీదుని చూసే ఒక యుద్ధం అవగానే ఇంకో యుద్ధం రాకముందుగానే ఇంకో యుద్ధం వచ్చేసి అటు భార్యని పిల్లల్ని పట్టుకెళ్ళిపోయి రకరకాల ప్రజలందరూ కూడా తన మీద, అంటే ఎన్ని రకాలుగా అయిపోయి ఉంటాడు. అయినా కానీ అంటున్నాడు, తను నాకు భయం సంభవించే సమయాన్ని నేను నిన్ను ఆశ్రయిస్తాను. కీర్తనలో 3లో కూడా ఉంటుంది. 3లో మరి చూసినట్లయితే 6వ వచనంలో ఉంటుంది, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా సరే నేను భయపడను అని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. కారణం ఏంటి, అనేకమైనటువంటి మేలు పొంది ఉన్నాడు. అలాగే మనం కూడా మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ ఉంటుంది ఏంటంటే, చూడండి, వాళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాల్ని స్వతంత్రించుకున్నారంట. హెబ్రీ 11:33 చూడండి. హూ త్రూ ఫెయిత్ సబ్డ్యూడ్ కింగ్డమ్స్ అని ఉంటుంది. 11:33 వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూయించిరి. సింహాల నోళ్లను మూయించేటువంటి శక్తి ఎలా వచ్చింది, విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసము ద్వారానే మరి ఇక్కడ తను అంటున్నాడు ఏమని, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను అంటున్నాడు. అలాగే యోబు కూడా అంటాడు 13వ అధ్యాయంలో 15వ వచనంలో, యోబుకు వచ్చిన శ్రమలు కూడా అనేక రకాలైన శ్రమలు, నన్ను చంపేసినా సరే నేను ఆయన పాదాలు వదలను అంటాడు యోబు. చూడండి 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. 13-15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. మరి చూసారా, ఎటువంటి విశ్వాసము, అటువంటి నమ్మిక మనకుందా? మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నప్పుడు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు సాతాను దూరంగా పారిపోతాడు మన నుంచి. దేవుడు యొక్క మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. లేకపోతే వెంటనే కృంగిపోయి బయట వాళ్ళ సహాయం సలహాల కోసం వెళ్తాం, అక్కడి నుంచి దేవుడి నుంచే దూరం వెళ్ళిపోవడం జరుగుద్ది అనమాట. 2 కొరింథీ 12:9 కూడా చెప్తుంది, నా కృప నీకు చాలు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆ శ్రమల్లో మనం నలగొట్టబడినప్పటికీ కూడా అక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు అంటాడు చూడండి 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. బలహీనత యందు ఏమవుతుందంట, శక్తి పరిపూర్ణం అవుతుందంట. అందుకే ఇక్కడ మరి దావీదు కూడా అంటున్నాడు 2 సమూయేలు 22:33 ఉంటుంది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయనంట బలమైన కోట అంట. దేవుడు ఎవరైతే ఆశ్రయదుర్గంగా ఆయన చేసుకుంటారో వాళ్ళకి ఆయన
బలమైన కోటగా ఉంటాడంట. కాబట్టి మరి కీర్తనలు 25:2 ఉంటుంది, నీ అందు నమ్మిక ఉంచి అన్నాను ప్రభువా, నన్ను సిగ్గుపడ నీకు. దుష్టుడు చెప్తాడు నీ బ్రతికి అయిపోయింది, పరిస్థితులు తీసుకొచ్చి అయిపోయింది నీ జీవితం ఇంకింతే, కానీ నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనియ్యకు ప్రభువా. కారణం ఏంటి? మనం ఆయన యందు నమ్మిక ఉంచున్నాం కాబట్టి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, నా బలహీనతలో నా రోగంలో నేను కృంగిపోయి ఉన్నప్పుడు, నేను మళ్ళీ లేవను, నేను మళ్ళీ తిరగలేను అని అనుకున్నప్పుడు, నేను ఏడ్చుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రతి సమయంలో కూడా స్తుతించినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మతో నన్ను నింపి దేవుని యొక్క మాటలు ఇచ్చి ఆదరించి ధైర్యపరిచి నిలబెట్టున్నాడు. అనేక మంది మన చుట్టూ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఇప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎంత ప్రేమించే తల్లిదండ్రులు కావచ్చు, ఎవ్వరు కూడా మనతో ఉండరు. ఒక పరిస్థితి వస్తుంది, మనం ఒంటరిగానే వ్యక్తిగతంగా మనందరం కూడా మన యాత్రను కొనసాగించవలసింది. కానీ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, లోకం ఎలా ఉందంటే వాళ్ళకి అది ఉంది, నేను ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలని అనేక రకాలుగా సాతాను మనల్ని రకరకాలుగా మోసపోస్తూ ఉంది. అనేకమైన సార్లు మోసపోతుంది. ఈ బ్రతికేందుకు ఎన్నోసార్లు మనం అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మరి కానీ మనల్ని మరి ప్రభు కాపాడుతున్నాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనతో ఉండి మనల్ని ధైర్యపరుస్తూ శ్రమల్లో బలహీనతల్లో ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని నిలబెడుతున్నాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు నేను తట్టుకోలేను, ఇంక ఈ పరిస్థితి నేను ఓవర్కమ్ చేయలేను, నేను దీన్ని దాటలేను అని మనం అనుకుంటుంటాం. కానీ నాకు భయం సంభవించే సమయాన నేను నిన్ను ఆశ్రయించాను, ప్రభువుని ఆశ్రయించినాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా మరి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లయితే, మరి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మనం విశ్వాసంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ యొక్క ధైర్యాన్ని తెచ్చుకోగలం. ఆఖరిగా 2 తిమోతి 1:12 చూడండి. 1:12 చూసి ముగిస్తాను. 2 తిమోతి 1:12 చెప్తుంది, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. మరి మనం ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను నమ్మిన వానిని ఎరుగుదును. మనం నమ్మిన వాడిని నిజంగా ఎరిగి ఉన్నామా? ఏదో ఆదివారం ప్రభు అంటున్నామా? ఆయన శక్తిమంతుడండి. అనుదిన జీవితంలో ఏదో ఒక సంఘానికి వెళ్ళటం, ఏదో అక్కడికి ఎంతో ఇక్కడ ప్రార్థన చేసేస్తున్నాం, ఆదివారం చేసేస్తున్నాం, ఉపవాసం కాదండి. మన జీవితంలో విశ్వాస జీవితంలో ప్రతిదినం కూడా ప్రభు చేయి పట్టుకుని నడుస్తున్నామా? మన సమస్యల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నారా? మనల్ని ధైర్యపరిచి నిలబెడుతున్నారా? మనం ఆయనతో యాత్ర కొనసాగిస్తున్నామా? ఏదో క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నామా అనుకుంటున్నామా? మనం ఏ రకంగా ఉన్నాం అనేది మన విశ్వాస జీవితంలో ఆయన అనుభవిస్తూ ఉన్నట్లయితే, రుచి చూస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రుచి చూశాడు కనుక ఆయన చెప్తున్నాడు ఏమని? నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముచున్నావా? ఆయన అప్పగించిన దాన్ని కాపాడగలడు. నా విశ్వాసాన్ని నాకు అనేక సార్లు బలహీనతలు వచ్చినప్పుడు, నువ్వు డాక్టర్ గారు చెప్పారు మొన్న 10 మైళ్ళైనా నడవచ్చు కానీ 10 మెట్లు కూడా ఎక్కొద్దు, క్రింద కూర్చోవద్దు, బాసిపట్లు వేసుకోవద్దు, బోల్డ్ చెప్పారు. ఒక్క నిమిషం నిరుత్సాహం వచ్చింది. ఎలాగా? నేను ఎక్కడికి వెళ్ళలేనా? నేనేమీ చేయలేనా? ఎవరి దగ్గరికి ఇది వెళ్ళలేనా? ఎక్కడి నుంచి వస్తున్నాయా అవన్నీ? సాతాను తీసుకొస్తుంది రకరకాలైనటువంటి పరిస్థితులు. కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. ప్రభా, ఈ జీవితంలో ఈ శరీరంలోంచి ఊపిరి పోయే వరకు ఏ రకంగా నిన్ను వెంబడించాలి, నీ దయ మా మీద ఉండాలి, మాకు నేర్పించండి అన్నాడు. మోషే కూడా పరిచర్య చేస్తున్నాడు. మోషే ఒక్కడే చేయలేదండి. దేవుడు చెప్పినవి చెయ్యాలంటే హూరు అహరోను పక్క నుండి సపోర్ట్ ఇచ్చారు. ఆ చేతులు మనుషులు కదా, బలహీనలుగా ఉండి మరి ఎంతసేపు పట్టుకుంటాడు? ఇది దిగిపోతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. మళ్ళీ ఎత్తి పట్టుకున్నప్పుడు దాన్ని చూసినప్పుడు వాళ్ళు గెలిచారు యుద్ధంలో. అప్పుడు ఏం చేశారు? ఇటు ఒక సపోర్టు హూరు అహరోను ఇద్దరు చెరో పక్కన సపోర్ట్ ఇచ్చారు. మనందరం కూడా ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు నీ వాక్యాన్ని పైకెత్తడానికి ప్రతి నిమిషం కూడా నేను ఎందుకు పరిశుద్ధాత్ముడికి వందనాలు చెల్లిస్తున్నానంటే, నిన్నటి దినాన్ని కూడా రకరకాలుగా ఇందాక పాస్టర్ గారు అంటున్నారు కదా, చెన్నైలో అతను ఎవరో పరిచర్య రావాలంటే కొన్నేమో మాకు బోల్డ్ మా ఆఫీస్ గ్రూపుల నుంచి అదిని మెసేజ్లు వస్తున్నాయి. ఏంటంటే అతను క్రైస్తవ్యాన్ని అతను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడు,
ఇలా మాట్లాడాడు అలా మాట్లాడని అందుకు అతను రానివ్వట్లేదు అని అనేక రకాలుగా చెప్తూ ఉన్నారనమాట. కానీ నాకు వెంటనే పోస్ట్ పోన్ అవుతుంది కదా, ఈరోజు రేపు ఎల్లుండ అని ఒక్కటే నాకు వెంటనే బైబిల్లోదే దేవుడు గుర్తు చేస్తున్నాడు అనమాట. యేసుప్రభు పుట్టిన దినాల్లో కూడా యేసుప్రభుని హేరోదు చంపేయాలనుకున్నాడు. జ్ఞానులు చెప్తున్నప్పుడు ఎక్కడున్నాడో ఆయన నాకు చెప్పండి, ఈ లోకాన్ని ఏలే రాజు అంటున్నారు కదా, నేను అతన్ని గనపరుస్తాను అన్నప్పుడు, కానీ దేవుడు ఏం చేశాడండి, జ్ఞానులకి తెలియపరిచి వేరే రూట్ నిలిపొమ్మని అక్కడ ఆయనేమో అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట పెట్టి యేసుప్రభుని బ్రతికించాడా లేదా, ఆయన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా లేదా. హేరోదు రాజు మరి తర్వాత ఏం చేశారు, ఈ హెబ్రీల సంతానం బోల్డ్ మంది పెరిగిపోతున్నారని వారు మగ సంతానం అనేది లేకుండా అందరినీ నాశనం చేయాలని పీటల మీదే మంత్రసానులతో చంపించేయాలని ఆజ్ఞ జారీ చేసి రాజే దేశానికి, ఆ రాజు ఆ దేశంలో ఎవరు కూడా ఉండకూడదని. కానీ మోషే ఎలా పుట్టాడండి, 2 నెలల తర్వాత నీళ్ళల్లో పెరిగి మోషే ఇశ్రాయేల్ని నడిపించే ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఉంది కదా. అందును బట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తన బిడ్డలను తప్పిస్తాడా లేదా. కాబట్టి ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు. క్రైస్తవుల విషయంలో ఇన్ని శ్రమలతో కాబట్టి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడం చాలా కష్టం అని మాత్రం అనుకున్నది. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను, భయపడొద్దు, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాము. ఆయన అంతం వరకు కూడా కాపాడగలడు, ఆయన నన్ను సిగ్గుపడనియ్యాడని గుర్తెరిగి విశ్వాసంలో నెక్స్ట్ మనం ఎక్కడున్నామో దానికన్నా ఒక మెట్టు పైకి వెళ్ళడానికి ఆత్మీయ జీవితంలో ప్రయాసపడదాం, పట్టుదల కలిగి దాన్ని పొందుకుందాం. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అన్నీ ఇంపార్టెంటే. ప్రైజ్ ది లార్డ్. వాక్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అన్నీ ఇంపార్టెంటే. మరి సిస్టర్ హెప్సిబా చెప్తుంటే నేను ఆలోచించాను, దేవుడు మనల్ని ఇంకను ఎందుకు భూమి మీద ఉంచాడు, మనల్ని భూమి మీద ఉంచాడు? మనం ఇంకా నేర్చుకోవాలి. మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ నేను అప్పుడు గుర్తించలేదు, కానీ ఇప్పుడు గుర్తిస్తున్నాను. మా పిల్లలు మా పట్ల చూపించే ప్రేమను బట్టి నేను ఏ విధంగా వాళ్ళని ప్రేమించాను, ఏ విధంగా వాళ్ళని గౌరవపరిచాను, ఏ విధంగా వాళ్ళని ఘనపరిచాను. వింటున్నారు అందరూ? మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, అది పొందినప్పుడు ప్రభు కూడా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనము ఆయన యొక్క పరిచర్య అవ్వచ్చు, ఆయన ఆరాధన చేయడం అవ్వచ్చు, ఆయన మీద ఆధారపడవచ్చు, ఆయన మీద కనిపెట్టడం అవ్వచ్చు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము అది చేయనప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడు. మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రభు శ్రమ పడ్డాడు. ఎందుకు? శ్రమ పడిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. గుర్తుపెట్టుకోనండి, ఆయన ఒట్టిగా శ్రమ పడలేదు. అటువంటి తర్ఫీదు గుండా తండ్రి పంపించాడు ఆయన్ని. ఈవెన్ సేవకులు కూడా అనేక మంది అనేక రకాల పరిస్థితులు గుండా వెళుతున్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వారి గురించి తీవ్రంగా ప్రార్థన చేస్తాడు ఆ సేవకుడని. మీ జీవితంలో ఏదైనా పరిస్థితి వచ్చిందంటే రానున్న దినముల్లో అటువంటి పరిస్థితి గుండా వెళ్ళే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి అన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను ఆ పరిస్థితుల గుండా పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ రిపీట్ చేయను. మొన్నటి వరకు నాకు కాలు ఈ భాగంలో చాలా దురద పెట్టింది. గోకాను. తర్వాత ఇంకో దగ్గర వచ్చింది. అక్కడ చూస్తే చిన్న పొక్కుల్లాగా వచ్చింది. ఒకసారి గుర్తు చేసుకున్నాను, కరుణమయ్యి ఒళ్ళంతా కూడా ఒక రకమైన స్కిన్ డిసీజ్తో మంట, దురద, బాధ ఏ విధంగా బాధపడ్డదో నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను. తన కోసం ప్రార్థన అంతకుముందు చేశాము, కానీ ఆ దురద వచ్చినప్పుడు, ఆ మంట వచ్చినప్పుడు చేసే ప్రార్థన ఇంకా భారంగా ఉంటుంది. నీ జీవితంలో ఏదైనా పరిస్థితి ప్రభు అనుమతించాడంటే, ఆర్థిక సమస్య గుండా నువ్వు వెళ్ళావంటే, నిరుద్యోగ సమస్య గుండా నువ్వు వెళ్ళావంటే, లేదంటే భర్త ప్రాబ్లమో, భార్య ప్రాబ్లమో, పిల్లల ప్రాబ్లంతో నువ్వు వెళుతున్నావు అంటే, రానున్న దినముల్లో అటువంటి వాళ్ళని నువ్వు ఆదరించాలి, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు నువ్వు ఆదరించాలి, బలపరచాలి. కనుక నిన్ను ఇంకా నువ్వు ఉండనిచ్చాడు. ఆ పరిస్థితులు గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, ఎంతో ప్రార్థన పరులండి, ఎంతో సేవ చేస్తానండి. ఎందుకోనండి దేవుడు ఆ పరిస్థితి గుండా తీసుకువెళ్ళాడు.
దేర్ ఈజ్ అ రీజన్. దేవుడు పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఆలోచన విధానము మనము భూమి మీద చూస్తుంటాము, భూమి మీద విషయములే మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంటాము. వాటికంటే ఉన్నతమైనవి ఆయన ఆలోచిస్తాడు. రానైన దినముల్లో ఏమి జరగనున్నాయో, నిన్ను ఏ విధముగా సిద్ధపరచాలో ఆయన తీసుకొని వెళ్తాడు. నమ్ముదాము, ఆయన మాటని నమ్ముదాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 36 నుంచి 44 వరకు మీరు చదువుకోనండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 36 నుంచి 44 వరకు మీరు చదువుకోండి. కానీ కొన్ని పాయింట్స్ మాత్రమే నేను తీసి చెప్పాలని ఆశపడుతున్నాను. అన్నీ ఇంపార్టెంటే కదా. మరి 37వ వచనం చూద్దాము. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి ప్రభు అనుమతిస్తేనే తప్ప ఏ వ్యక్తి కూడా చెరగా తీసుకొని పోబడ్డు. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, మరి దావీదు యొక్క భార్యలు, పిల్లల్ని, కూతుళ్ళని, కుమారుల్ని కూడా చెరగా తీసుకొని పోయారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనుమతిస్తేనే తప్ప ఎవరి జీవితంలో కూడా ఏది జరగదు. ఇక్కడ నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేస్తాను. ఒకసారి మరి ఇక్కడే 32లోని 24వ వచనం చూస్తే, ముట్టడి దెబ్బలను చూడుడి, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. చాలండి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన యుద్ధం చేయనప్పుడు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. దేవుడు అప్పగించాడు దేవుని బిడ్డలను. కల్దీయులకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు. వాళ్ళు దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మహిమను, దేవుని ప్రజలు మాత్రమే కాదు శత్రువులు కూడా తెలుసుకోవడం గురించి వాళ్ళని అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే 14వ అధ్యాయము 12 నుంచి కూడా చదువుదాము. ఇర్మియా 14వ అధ్యాయము 12 నుంచి వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలన, తెగులు వలనను వారిని నాశనం చేసేదను. మరలా ఈ 3 వచ్చాయి. ఖడ్గము వలన, క్షామము వలన, తెగులు చేతను వారిని నాశనం చేస్తాను. అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గం చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చిదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలు, ప్రైజ్ ది లార్డ్, అబద్ధ ప్రవక్తలు లోకములో వాటి యొక్క సేవను బట్టి, వాళ్ళు ఇచ్చే ఫలమును బట్టి ఎవరు నిజమైన ప్రవక్త అన్నది మనం అర్థం చేసుకోవాలి. లోకంలో మరి ప్రతి ఒక్క దేవాలయము, దేవస్థానముల్లో మరి మనుషులు పట్టట్లేదు, అంతమంది వెళ్ళిపోతున్నారు. ఈవెన్ సంఘముల్లో, చర్చిల్లో కూడా మరి జనములు పట్టట్లేదు. కింద ఫ్లోరు, పై ఫ్లోరు, ఈ పక్క ఆ పక్క కెమెరాలు, టీవీలు పెట్టి పరిచయం చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు చాలామంది వచ్చి, పర్వాలేదమ్మా, పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని మంచి మాటలు చెప్తుంటారు. ఆయన నా గురించి మంచి మాటలు చెప్తారు, అందు గురించి అక్కడికి వెళ్తాను, అన్ని మంచిగా చెప్తారు. ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు చనిపోతావు అంటే ఆడి మీద కోపం వచ్చింది. ఇదేంటి నా గురించి మంచి మాటలు చెప్తాడు అనుకుంటే నేను చచ్చిపోతాను అంటున్నాడు. నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఓహో, బ్రతుకుపోతానా? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు అంటాడు. ఆ రోజు బ్రతికాడు, మరుసటి రోజు చచ్చిపోయాడు. అప్పటికి బ్రతికాడు అంటే మరుసటి రోజు వరకు అతనికి సమయం ఇచ్చాడు మారు మనసు పొందడానికి, దేవునితో తిరగడానికి. మనల్ని ఇంకనూ భూమి మీద ఉండనిచ్చాడు అంటే మనము తెలుసుకోవాలి జీవమగల దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క జీవితంలో మార్చుకోవడానికి అనేక మంది ప్రవక్తల దగ్గరికి వెళ్తుంటారు, అనేక మంది సేవకులు వాక్యం వింటూ ఉంటారు, మంచిదే. వాటిలోంచి మనం ఏమి నేర్చుకోవాలి, వాటిలోంచి నా జీవితమును ఏ విధంగా సరి చేసుకోవాలి అన్నది చూసుకోవాలి. కానీ ఎక్కడ
సున్నితమైన బోధ, ఎక్కడ మరి అంగీకారయోగ్యంగా మరి మనుషులకు నచ్చే బోధ, నచ్చిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయా తంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైన క్షామమైన ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఏ విధంగా సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలన క్షామం వలన లయమవుతారు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుతారో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, వాక్యము మన దగ్గరకు వస్తుంది. జాగ్రత్తగా వాక్యాన్ని విందాము, అర్థం చేసుకుందాము. 25వ అధ్యాయంలో కూడా 36వ వచనం చూడండి. 25లోని ఇర్మియా 25లో 36, ఆలకించుడి, మంద కాపరుల మొర్ర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మేత, ఎటువంటి మేత మనం తింటున్నాము, ఎటువంటి వాక్యము మనం వింటున్నాము. ఖడ్గము చేతను, మరలా తిరిగి వచ్చేయండి ఇర్మియా 32కి. ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణం గురించి చెప్పుచున్నారు కదా. ఎస్, పట్టణము అప్పగింపబడ్డది. తర్వాత ఏమైంది? ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి. ప్రైజ్ ది లార్డ్. ఎంత కృపగల రాజు చూడండి. ఆయన వెళ్ళగొట్టాడు, మరలా వాళ్ళని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి నీవు పోగొట్టుకున్న డబ్బు అవ్వచ్చు, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, మరలా సమకూరుస్తాడు. వారిని నిర్భయముగా నివసింపజేస్తాను. వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. వాక్యము చదివినప్పుడు మనకి గుర్తుకు రావాలి మాటలు. వాక్యము నువ్వు రెగ్యులర్గా చదువుతుంటే మాటలు గుర్తు వస్తాయి. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గుర్తొస్తుందండి. సో నన్ను ఆయన పిలుచుకున్నది నువ్వు ఆయన ప్రజలవ్వాలని, ఆయన నీ దేవుడు అవ్వాలని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరలా ఫర్దర్ ఇక్కడ చూస్తే, మరియు వారికిని వారి కుమారులకును మేలు చేయుటకే వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. థ్యాంక్ యూ అమ్మా. నిత్యము నాకు భయపడినట్లు, నిత్యము నాకు భయపడినట్లు. మనం ఎప్పుడు భయపడతాం? మనకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యమునకు, సేవకులకి భయపడడానికి ఇష్టపడుతుంటాం. అన్నీ బాగా ఉన్నప్పుడు ఎవ్వరూ గుర్తురారు. వాక్యం అంతకన్నా గుర్తురాదు, ప్రార్థన చేయాలని అంతకన్నా గుర్తురాదు. వాక్యానికి భయపడదామండి. నిత్యము నాకు భయపడినట్లు హోషేయ గ్రంథంలో చెప్తాడు, నిత్యము నీవు నాకు ఉండినట్లు నిన్ను ప్రధానం చేసుకుంటున్నాను. 2:19 హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చాం. గబగబా చదవాలి. 2:19 పేజ్ నెంబర్ 746. 2:19 నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి నీ తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమును ప్రధానం చేసుకున్నాడు. ఏమని? నిత్యము సంఘము ఆయనతో ఉండాలి. పెండ్లి కుమార్తె సంఘము నిత్యము ఆయనతో ఉండాలి అని. ఎలాగా? నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, దయాదాక్షిణ్యం చూపించడం వలన ఆయన ప్రధానం చేసుకున్నాడు. ఆ ప్రధానం చేసుకున్న ఆయన మరలా వస్తాడు పెళ్లి చేసుకోవడానికి పెండ్లి కుమారుడిగా. యేసయ్య మరలా పెండ్లి కుమారునిగానే వస్తాడు. పెండ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడాలి. సంఘము సిద్ధపడుతుందంటే ఆ సంఘంలో నీవు కూడా ఉండాలి. చిన్నమంది సంఘంలో ఉంటే కాదు, పెంతెకోస్తు సంఘంలో ఉంటే కాదు, లూథరన్ సంఘంలో ఉంటే కాదు. ఏ సంఘములో? ఎక్లీషియా, పిలువబడిన సంఘము, దేవుని చేత పిలువబడిన సంఘము, కాల్డ్ అవుట్ పీపుల్. ఆ ప్రజలలో నీవు ఉండాలి.
ఆ సంఘము, ఆ పెండ్లి కుమార్తె కోసము పెండ్లి కుమారుడిగా యేసే వస్తున్నాడు. నీవు నిత్యము నాతో ఉండాలని. ఎందుకైనా వస్తున్నాడు? మనము నిత్యము ఆయనతో ఉండాలని. నా కొడుకు నాతోనే ఉండాలి, నా కూతురు నాతోనే ఉండాలి అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కదండి. ఎస్, అంతకంటే ఎక్కువగా నీ పరలోకపు తండ్రి నిత్యము నిత్యము నాతో ఉండాలి, నిత్యము నాతో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము మన పిల్లల మీద దృష్టి ఉంటుంది, మన మనవల మీదకి దృష్టి ఉంటుంది. ప్రేమ అన్ని వేళలో డౌన్వర్డే, నాట్ బ్యాక్, నాట్ అప్వర్డ్. ప్రేమ అన్ని వేళలో కూడా డౌన్వర్డ్. అంటే నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనిషి యొక్క స్థితి. ప్రైజ్ ది లార్డ్. మనము మన తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించాము? మన పిల్లల్ని ప్రేమించినంత రీతిలో ప్రేమించామా? వాక్యమును ప్రేమించడం విషయంలో, ప్రభువుని వాక్యమునకు ఘనపరిచే విషయంలో మనము క్రింద నుండి క్రిందకి చూపించే ప్రేమని వెనక్కి చూపిస్తున్నామా? మనకి తల్లిదండ్రులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఎలాగో లేరు కాబట్టి కనీసం దేవుని పట్ల, వాక్యం పట్ల, పరిచర్య పట్ల ఎటువంటి ప్రేమను మనం కనబరుస్తున్నాము? వీఆర్ హియర్ స్టిల్. మనం ఇంకనూ భూమి మీద ఉంచాడు ప్రభు. ఎందుకు? నేర్చుకుంటావని. నీవు నేను ప్రతి ఒక్కరము నేర్చుకోవాలి అని ఉంచాడు. ప్రతి ఒక్క మీటింగ్లో, ప్రతి ఒక్క కూటంలో ఉపవాస ప్రార్థన అవ్వచ్చు, ప్రేయర్ మీటింగ్ బుధవారం అవ్వచ్చు, లేదంటే ఆదివారం అవ్వచ్చు, నేను వెళ్ళకపోయినా పర్లేదులే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎస్, మీకు అనిపించవచ్చు మనం వెళ్ళకపోయినా పర్లేదు వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ వెళ్ళకపోవడం వలన మాట్లాడిన 5 నిమిషాలు, మాట్లాడిన 10 నిమిషాలు నా యొక్క కుటుంబానికి, నా యొక్క జీవితమునకు, నా పిల్లలకి ఏమిటి ఉపయోగకరము, అది మిస్ అవుతున్నామే అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ప్రార్థన అయిపోతుంది, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. నువ్వు నేను ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. డోంట్ వరీ. నువ్వు నేను ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. బట్ వాట్ ఈజ్ మై పార్ట్? అందులో నా భాగం ఏమైంది? నా వంతు ఏమై ఉంది? దేవుని నుంచి మేలు పొందుతున్నాము, మన వంతు మనం పొందుకుంటున్నాము, కానీ దేవునికి ఎంతవరకు మన యొక్క సమయాన్ని ఇస్తున్నాము? నిత్యము నీవు నాకు ఉండునట్లు. 39వ వచనంలో ఉన్నాను నేను. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడను, నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నిత్యము నాతో ఉండాలని, నిత్యము ఆయనకు భయపడాలని ఆయన కోరుతున్నాడు. ఓకే, ఫర్దర్ చదవమా. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి మంచి పదార్థములు ఇవ్వడానికి నేను ఆశపడుతుంటాము కదండి. వాళ్ళకి ఇష్టమైన పదార్థములు తేవడానికి, ఇవ్వడానికి, వాళ్ళని సంతోషపరచడానికి తల్లిదండ్రుల దగ్గర ఏమున్నా లేకపోయినా సరే వాళ్ళని హ్యాపీ చేయాలి, వాళ్ళని ఎలాగైనా సరే సంతృప్తిపరచాలి, వాళ్ళని ప్లీజ్ చేయాలని చెప్పి ఆనందిస్తూ ఉంటాము. వాళ్ళకి మేలు చేయడం విషయంలో ఆనందిస్తూ ఉంటాము. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఈ దేశంలో నిశ్చయముగా వాళ్ళని నాటుతాను. ఇంకా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. ఏమిటి ఆ యొక్క కీడు? కల్దీలకు అప్పగించాడు, బబులోను సంస్థకు అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. మరలా వాళ్ళని తీసుకుని రావాలి అని ఎదురు చూస్తున్నాడు కదండి. నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటి నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పిస్తాను. ఓకే, ఇది పాడైపోయాను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. పొలములు విక్రయిస్తారు. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను. చెరపోయిన వారిని రప్పిస్తాను.
గనుక ఆ. బెన్యామీను దేశములోను ఆ. యెరూషలేము ప్రాంతములలోను ఆ. యూదా పట్టణములలోను ఆ. మన్యములోని పట్టణములలోను ఆ. దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందురు. ఎస్, పొలము కొనడానికి డబ్బులు ఇస్తారు, స్థలములు కొనడానికి, బిల్డింగులు కొనడానికి డబ్బులు ఇస్తారు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, రాయించుకుంటారు, డాక్యుమెంట్స్, ముద్ర వేయుదురు, దాని మీద స్టాంపులు వేస్తారు, సాక్షులను పెట్టుదురు. ఆ. ఇదే యెహోవా వాక్కు. ఈ మధ్య జరుగుతుందా లేదా? కొనడానికి అమ్మడానికి డాక్యుమెంట్స్ రాస్తారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, దాని మీద స్టాంపులు వేస్తారు, దాని మీద ఇద్దరు సాక్షి సంతకాలు పెడతారు, కొనడానికైనా అమ్మడానికైనా. ప్రైస్ ది లార్డ్. సమస్తము కూడా వాక్యాన్ని బేస్ చేసుకుని జరుగుతున్నాయి. నీకు తెలుసో లేదో కానీ, మనకి తెలిసినా తెలియకపోయినా దేశము, సంస్థ, ప్రైస్ ది లార్డ్, మరి ఏంటది, కాన్స్టిట్యూషన్, దీన్ని బేస్ చేసుకుని, చట్టము దీన్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ప్రైస్ ది లార్డ్. మనుషులకు అది అర్థము కాదు, మనకు అసలు అర్థము కాదు. ఇంత బైబిల్ చదువుతున్నాము కానీ ఏదో ఒక సందర్భంలో వాక్యం ద్వారా ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. మరి కొనుపోబడిన ప్రజలు క్షామమునకు, తెగులుకు, ఖడ్గానికి అప్పగించబడ్డారు, పీడింపబడ్డానికి అప్పగించబడ్డారు, చెరగా తీసుకొని పోబడ్డారు. వాళ్ళు నేను మరలా తీసుకొని వస్తాను. నిరీక్షణ కోల్పోవద్దు, రేపటి కూర్చొని నిరీక్షణ కోల్పోవద్దు. ఎవ్వరము కూడా దయచేసి ఈ రోజున్న పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. ఈ రోజున్న అనారోగ్యం నిరంతరము ఉండిపోదు. ఈ రోజున్న అప్పులు, నిరుద్యోగ సమస్య నిరంతరం ఉండిపోదు. ప్రైస్ ది లార్డ్. రాత్రి తర్వాత పగలు ఏ విధంగా అయితే వస్తుందో, నీతి గల దేవుడిని నమ్ముదాము, ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉందాము. ఆరాధనలు చూసి ఉన్నాము. ఏమిటది? నిరీక్షణ గురించి. ఏమిటది మాట నేను చెప్పాను? ఆరాధనలో 30వ అధ్యాయం, 130వ అధ్యాయంలో, 130వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను. ప్రైస్ ది లార్డ్. పుష్కలముగా ఇస్తాను, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. యెహోవా మీద ఆశ పెట్టుకో. దట్ ఈస్ ద వర్డ్. యెహోవా మీద ఆశ పెట్టుకో. మనుషుల మీద ఆశ పెట్టుకుంటాము, మోసపోతాము. ప్రజల మీద ఆశ పెట్టుకుందాము. నీ కొడుకు మీద, కూతురు మీద ఆశ పెట్టుకుంటావు, మోసపోతావు. నీ బాధ్యత మాత్రమే, నీ కొడుకుని, కూతుర్ని, మనవల్ని చూడడానికి నీ బాధ్యత మాత్రమే. నీ వృద్ధాప్యలో వాళ్ళు నిన్ను చూస్తారు, ఆదరిస్తారు, నో క్వశ్చన్. దయచేసి ఎవ్వరు కూడా ఆశ పెట్టుకోవద్దు. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, నీ హృదయవాంఛను తీరుస్తాడు. ఆయన యొద్ద కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ప్రైస్ ది లార్డ్. చెరగా పంపించాడు, అక్కడ వదిలేడు, చెర నుంచి విడిపిస్తాడు. ఓకే, నిత్యము ఆయనకు భయపడే హృదయం మనం కలిగి ఉందాము. వింటున్న మనలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ.